ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. అయితే తన కెరీర్లో 2 సార్లు హార్ట్ బ్రేక్ అయిందని కోహ్లీ తెలిపాడు. ఒకే ఏడాదిలో ఆ 2 సంఘటనలు చోటు చేసుకున్నాయని వివరించాడు. 2016 టీ20 వరల్డ్ కప్ లో భారత్ సెమీఫైనల్లో ఓటమి పాలవడం, అదే ఏడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్లో ఓడిపోయి కప్ను చేజార్చుకోవడం తనని ఎంతో బాధించిందని తెలిపాడు. ఐపీఎల్ 2016లో కోహ్లీ 16 మ్యాచ్ల్లో 973 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు బాదేశాడు. 81 సగటున 152 స్ట్రైక్ రేట్తో రన్స్ సాధించాడు. ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు కోహ్లీ నెలకొల్పినటువంటి 973 పరుగుల రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇక ఆ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్లో 5 మ్యాచ్ల్లో విరాట్ 273 పరుగులు చేశాడు. భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ టైటిల్ అందుకోలేకపోయాడు. తాజాగా ఈ సంఘటనలను కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. నా జీవితంలో 2016లో నా గుండె 2 సార్లు బద్దలైంది. ఒకటి టీ20 వరల్డ్ కప్ అయితే రెండోది ఐపీఎల్ ఫైనల్. టీ20 ప్రపంచ కప్లో ఓడిపోయిన బాధను అధిగమించడానికి నాకు ఎన్నో రోజుల సమయం పట్టింది. ఎందుకంటే అప్పుడు భారత్కు ట్రోఫీని అందించాలనే కసితో ఎంతో పోరాడాను అంటూ కోహ్లీ అన్నాడు.